ఈ వీడియోలో హైటెక్ టెక్నాలజీతో ఉన్న మా కాటేజ్ టూర్, ఏఐతో నడిచే ఏసీ, హైటెక్ టాయిలెట్స్, ఇంకా ఇక్కడ ఉన్న అన్ని ఫెసిలిటీస్ చూపిస్తా. అట్లనే జపనీస్ ట్రెడిషనల్ ఫుడ్, జపాన్ సేఫ్టీ ఫీచర్స్, వీళ్ళ సీక్రెట్ హెల్తీ ఫుడ్ కల్చర్ని మీతో షేర్ చేసుకుంటా. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. హలో అండి, అందరికీ వెల్కమ్ టు నిషాచరణ్ జపాన్ బ్లాగ్స్. ఈరోజు మీకు మా కాటేజ్ చూపిస్తా. అంటే మా హస్బెండ్ వాళ్ళ కంపెనీ వాళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు ఇయర్లీ వన్స్. సో ఎంత హైటెక్ ఉంటుంది, ఎంత బాగుంటుందో చూపిస్తా. కంప్లీట్ నేచర్లా ఇక్కడ ఆన్సెన్స్ ఉంటాయి, గేమ్స్ ఉంటాయి, ఇండోర్ గేమ్స్ ఉంటాయి, అవుట్డోర్ గేమ్స్ ఉంటాయి. సో మన ఇష్టం, మనం ఆడుకోవచ్చు, రిలాక్స్ అవ్వచ్చు. మోస్ట్ ఆఫ్ ది టైం వీళ్ళ కంపెనీస్లో వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కదా, సో వీళ్ళు రిలాక్స్ అవ్వడానికి ఇవి చూస్ చేసుకుంటారు అనమాట. సో మాకు 6 మెంబర్స్కి కలిపి ఇచ్చిండ్రు. మేము 2 కపుల్స్ అండ్ 2 అమ్మాయిలు సెపరేట్. అందరు వీళ్ళ కంపెనీ ఎంప్లాయీసే. సో ఇక్కడ ఫ్యామిలీస్, జపనీస్ వాళ్ళు ఎక్కువ కలవరు కాబట్టి ఇంకా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ అంతా వీళ్ళే అనమాట. ఇప్పుడు మాతో పాటు వచ్చిన వాళ్ళు చరణ్ వాళ్ళ ఆఫీస్ కొలీగ్స్. ఇదే మా కాటేజ్. రండి, ఇది గ్లాస్ డోర్ ఎంట్రన్స్లో 2 డోర్స్ ఉంటాయి. ఈ గ్లాస్ డోర్ని సేఫ్టీ పర్పస్ ఇచ్చిండ్రు, ఎందుకంటే ఇక్కడ ఎలుగుబంట్లు ఎక్కువ ఉంటాయి. సో లోపలికి వచ్చిన వెంటనే మాకు అంబ్రెల్లాస్, మేము 6 మెంబర్స్ ఉన్నాం కాబట్టి 6 అంబ్రెల్లాస్ పెట్టిండ్రు మా కోసం. అంటే బయట ఒకవేళ సడన్గా వర్షం పడితే మేము బయటికి వెళ్ళాలనుకుంటే ఇవన్నమాట. ఏంటి అని అంటే ఎలుగుబంటి కోసం, ఎలుగుబంటి వస్తే దాని నుంచి మనం కాపాడుకోవడానికి ఇదన్నమాట. ఈ అడవిలో ఎలుగుబంట్లు ఎక్కువ ఉంటాయి. సో ఇఫ్ ఇన్ కేస్ వస్తే మేము ఇది స్ప్రే చేయాలన్నమాట. సో అది పారిపోతుంది. ఇట్స్ లైక్ పెప్పర్ స్ప్రే. ఎలుగుబంటి నుండి సేఫ్టీ కోసము మెయిన్గా గ్లాస్ డోర్ పెద్దగా ఇచ్చిండ్రు ముందు, అండ్ దెన్ పెప్పర్ స్ప్రే ఇచ్చిండ్రు. సో ఇది ఎంట్రన్స్ తర్వాత మాకు ఇవి బయటికి వెళ్ళడానికి చెప్పులు ఇచ్చిండ్రు, అండ్ ఇవి ఇంట్లో వాడడానికి చెప్పులు. సో ఇది షూలు పెట్టుకునేవి. ఇది రూమ్లో ఏమన్నా మంట అయితే సేఫ్టీ కోసం. సో నెక్స్ట్ పైనంతా గ్లాస్ అన్నమాట. సో ఇదంతా గ్లాసు, ఇది కూడా గ్లాసు, అండ్ ఇది కూడా గ్లాస్. సో సన్సెట్ అవుతుంది, ఈవినింగ్ టైమ్. ఇది హీటర్ అనమాట, రూమ్ హీటర్. అంటే ఈ రూమ్ ఏదైతే ఉందో అది హీట్ అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి, ఇది గ్లాస్, ఇది గ్లాస్. సో వ్యూ చూసుకుంటే ఇట్లుంటుంది, ఇది వ్యూ. అండ్ నెక్స్ట్ కింద ఒక ఫ్లోర్ ఉంది, అండ్ ఇది పైన ఫ్లోర్. సో ఫస్ట్ ఇది చూపిస్తా. సారీ ఫర్ దిస్, ఇవి మా టవెల్స్ ఇవి. సో ఎండాలని ఇట్లా పెట్టేసుకున్నాం. ఇవి ఇక్కడ ఇచ్చినాయే. ఇది మా బెడ్రూమ్. సో ఇది మా బెడ్రూమ్. ఇక్కడ నుంచి చూస్తే కింద వ్యూ అన్నమాట, ఇట్లుంటుంది. సో ఇదంతా హాల్, ఇది ఏసీ. ఇదంతా మళ్ళీ గ్లాస్ విండోస్. అండ్ పైన ఇట్లుంది చూడండి. ఇది ఇంకొక బెడ్రూమ్ ఫ్రెండ్ వాళ్ళది. ఇది టాయిలెట్. సో జపాన్ టాయిలెట్స్ గురించి నేను వీడియోస్ పెట్టినా కదా, సో చూడండి. ఇదంతా అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనమాట. ఈ టాయిలెట్ సీట్ని మనము వేడి చేసుకోవచ్చు, ఇందులో మ్యూజిక్ ప్లే అవుతుంది. అండ్ మనము కడుక్కోవడానికి వచ్చే వాటర్ని కూడా మనం ఇందులో అడ్జస్ట్ చేసుకోవచ్చు, టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, అండ్ ప్రెషర్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఇక్కడ ఒక సింక్ ఇచ్చిండ్రు, అండ్ ఇది ఇట్లా అంటే ఇచ్చేస్తుంది. సో నేచర్ని చూసుకుంటా షిట్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ మా రూమ్ చూపిస్తా. ఇది మా రూమ్. తను పడుకొని ఫోన్ మాట్లాడుతున్నాడు. సో ఇది ఒక విండో, ఇట్లా ఓపెన్ చేసుకుంటే ఇక్కడ ఇది కనిపిస్తుంది. ఇది గ్లాస్. అండ్ ఇది పెట్టేస్తే ఇది ఓన్లీ పేపర్ అన్నమాట. ఇది ఇంత పేపర్. దీనికి ఏదైనా పిన్ను గుచ్చితే ఇది ఇట్లా చినిగిపోతుంది. సో ఇది పేపర్. అండ్ ఇక్కడ మాకు ఇంకొక విండో ఇచ్చిండ్రు. సో ఇట్లుంటుంది. సో ఇట్లా వస్తుంది అనమాట. సో ఇది ఎట్లా ఓపెన్ చేస్తామంటే ఇక్కడ ఈ లాక్ తీసి, ఇక్కడ ఈ లాక్ కూడా తీసి, దీన్ని ఇట్లా తిప్పితే ఆటోమేటిక్గా విండో లేస్తుంది. అసలు ఇదైతే నాకు భలే అనిపించింది.
సో ఇక్కడ వైల్డ్ యానిమల్స్, ఎలుగుబంట్లు అవి కొంచెం ఎక్కువ ఉంటాయి, నక్కలు ఎక్కువ ఉంటాయి కాబట్టి జాలి కంపల్సరీగా పెట్టిండ్రు. తీసుకోవాలనుకుంటే జాలిని కూడా మనం ఇదిగోండి ఇట్లా తీసుకోవచ్చు. ఇక్కడ స్క్రూ ఉంది కదా, సో ఈ స్క్రూతోని మనం తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు అవసరం లేదు కాబట్టి నేను తీయట్లేదు. ఇట్లా ఛార్జింగ్ పెట్టుకుందామని దీని ప్లగ్ తీసేసిన, మళ్ళీ పెట్టడం మర్చిపోయినా. ఇది ప్రెజెంట్ బాగా ట్రెండ్లో ఉన్న ఫ్యాన్. చూడ్డానికి ఫ్యాన్ లాగా లేదు, రెక్కలు కూడా లేవు అనుకుంటున్నారు కదా. ఇది గాలిని లోపలికి తీసుకొని ఈ రింగ్ షేప్ నుండి పవర్ఫుల్గా బయటికి పుష్ చేస్తుంది. ఎక్స్ట్రా బెడ్షీట్స్ ఇచ్చిండ్రు, మెత్తగా ఉన్నాయి. అండ్ ఇక్కడ మేము మా బట్టలు పెట్టుకోవచ్చు. ఈ డోర్ క్లోజ్ అవుతుంది, కింద ఇది ఉంది కాబట్టి ఇప్పుడు ఇది క్లోజ్ కాదు. అండ్ సేమ్ ఇది కూడా అంతే. ఇక్కడ ఓపెన్ చేస్తే ఇది ఇంకొక విండో. సో మొత్తం నేచర్ అన్నమాట, మొత్తం నేచర్. ఈ విండో కూడా మనం ఓపెన్ చేసుకోవచ్చు. జస్ట్ ఇట్లా అంటే ఇది మళ్ళీ ఓపెన్ అవుతుంది. సో ఇదొక లైట్, ఇదొక లైట్. అండ్ ఇది చూస్తే ఇట్లా స్లోప్ ఉంటుంది. మీకు బయట నుంచి చూపిస్తా. బేబీ ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఏ వీడియో? సో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూసేయండి. సో ఓకే, కింద చూపిస్తా ఇప్పుడు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మామూలు ఏసీ కాదు, ఏఐతో నడిచే ఏసీ. ఇప్పుడు జపాన్లో ఇవి బాగా ట్రెండింగ్లో ఉన్నాయి. దీని స్పెషాలిటీ ఏంటంటే దీనికి ఒక కెమెరా ఉంటుంది. అది ఆ రూమ్లో ఉన్న పర్సన్స్ని డిటెక్ట్ చేసి ఆటోమేటిక్గా టెంపరేచర్ని అడ్జస్ట్ చేసుకుంటుంది. సమ్మర్లో చల్లగా, వింటర్లో వేడిగా. అంతేకాదు రూమ్లో మాయిశ్చర్ని కూడా కంట్రోల్ చేస్తుంది. అండ్ ఒకవేళ మనం ఆఫ్ చేయడం మర్చిపోతే అదే ఆటోమేటిక్ ఆఫ్ అవుతుంది అండ్ మళ్ళీ మనం వెళ్ళినప్పుడు ఆన్ అవుతుంది. ఇంత చేస్తుంది కదా, మరి పవర్ బిల్ ఎక్కువ వస్తుందేమో అనుకునేరు. కాదు, నార్మల్ ఏసీ కంటే సగం తక్కువనే వస్తుంది. ఇట్లాంటి ఏసీ రిమోట్ని నేను ఇంతవరకు చూడలేదు. మీరు కూడా చూసుండకపోతే ఇందులో చూడండి. అచ్చం పర్స్ ఓపెన్ చేసినట్టే అనిపించింది. ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో చూడండి. మాన్యువల్ మోడ్స్, ఆటోమేటిక్ మోడ్స్, ఎట్లయినా యూజ్ చేసుకోవచ్చు. ఈ ఏసీని మన ఫోన్కి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఎక్కడి నుంచి అయినా ఆపరేట్ చేసుకోవచ్చు. అంటే ఇండియాలో ఉండి కూడా జపాన్లో ఉన్న ఏసీని ఆపరేట్ చేసుకోవచ్చు. పైన నుంచి చూస్తే ఏసీ ఇట్లా కనిపిస్తుంది. దీని కాస్ట్ అక్షరాల 2 లక్షలు. దీని గురించి మీరు ఖచ్చితంగా నాకు కామెంట్లో చెప్పండి. నాకైతే ఇది భలే నచ్చింది. ఇంత పెద్ద రూమ్ని అదొక్కటే మాయిశ్చర్ కంట్రోల్, టెంపరేచర్ కంట్రోల్ చేయడం అంటే మామూలు మాట కాదు. సో ఇది టాయిలెట్. సేమ్ మాకు టాయిలెట్లో సెపరేట్ చెప్పులు ఇచ్చిండ్రు వాడుకోవడానికి. అండ్ ఇక్కడ కూడా టాయిలెట్లో మనం నేచర్ని ఎంజాయ్ చేసుకుంటా మన పని చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కూడా అడ్వాన్స్డ్ టాయిలెటే. సో ఇవన్నీ డిజిటల్. సో ఇది హ్యూమిడిఫైర్. ఇది మాయిశ్చర్ని కంట్రోల్ చేస్తుంది. సో ఇది వాష్రూమ్. ఇది చిన్నది ఇంతే ఉంటుంది. సో మాకు బాడీ వాష్, షాంపూ, కండిషనర్ అన్నీ ఇచ్చిండ్రు. ఇది వేడి నీళ్ళది, ఇది చల్లటి నీళ్ళది. సో పింక్ అండ్ బ్లూ చల్లగా, పింక్ వేడిగా. అండ్ షవర్, ఒక అద్దం. ఇది మాత్రం చిన్నగా ఉంది, ఇంతే ఉంది లైక్. అండ్ ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ టవల్స్ పెట్టుకోవడానికి. అండ్ ఇది కూడా ఒక విండో. ఇక్కడ అన్ని విండోసే ఉన్నాయి, మంచిగా నేచర్ని చూసుకోవచ్చు. ఇది హీటర్. బాత్రూంలో కూడా ఒక హీటర్ ఉంటుంది. ఇది వేడి నీళ్ళది, ఇది చల్లటి నీళ్ళది. సో ఇటు తిప్పితే వేడి నీళ్ళు వస్తాయి, ఇది తిప్పితే చల్లటి నీళ్ళు వస్తాయి. అండ్ మాకు టిష్యూస్ ప్రొవైడ్ చేసిండ్రు, హ్యాండ్ వాష్, హెయిర్ డ్రైయర్, హెయిర్ కర్లర్. సో ఇవి గ్లాసెస్. సో ఇట్లా పుక్కిలిచ్చి ఉమ్మేయాలన్నమాట. సో ఇక్కడ నుంచి ఇటు వెళ్తే కిచెన్, చిన్న కిచెన్ అనమాట. లైట్స్. సో ఇది మాకు మా రూమ్లో టెంపరేచర్ ఎంత ఉంది ఇది ఇందులో చూపిస్తుంది. అండ్ మేము ఫోన్ చేసుకోవచ్చు రిసెప్షన్కి మాకు ఏదన్నా అవసరం ఉంటే. టెంపరేచర్. డస్ట్బిన్. ఇక్కడ ఒకటి మాకు స్టవ్ ఇచ్చిండ్రు. ఇది ఫ్రిడ్జ్.
ఏమైనా పెట్టుకోవడానికి ఇచ్చిండ్రు. కిచెన్కి సంబంధించి సింక్, గ్లాసులు కడుక్కోవడానికి ఇచ్చిండ్రు, తోముకోవడానికి. అండ్ ఇది చల్లటి నీళ్ళది, మళ్ళీ ఇది వేడి నీళ్ళది. మాకు ప్లేట్స్ ప్రొవైడ్ చేసిండ్రు, కప్స్. సరే ఓకే, లైట్ కూడా వస్తుంది. వేడి నీళ్ళు చేసుకునేది ఏం లేదు, ఇట్లా ఇట్లా అంటే వేడి నీళ్ళు అవుతాయి. ఇంట్లో ఇట్లా బంద్ అయిపోతుంది ఆటోమేటిక్. డస్ట్బిన్స్. అండ్ ఇక్కడ కూడా మళ్ళీ విండో, అన్ని విండోస్ మొత్తం నేచర్. అన్ని విండోలు. ఇది ఇంకొక హీటర్, ఈ రూమ్ని హీట్ చేస్తుంది. ఇది ఫ్రెష్ హీటర్ 400. ఎందుకంటే మేమున్నది బాగా చల్లటి ఏరియాలో కాబట్టి ఇక్కడ హీటర్స్ కంపల్సరీ కాబట్టి మాకు ఎక్కువ హీటర్స్ ఇచ్చిండ్రు. సో ఇప్పుడు ఇది పెద్ద విండో. బయట చూద్దాం, బయట చూపిస్తా. ఓ గట్టిగా ఉంది, పెద్ద డోర్ కదా. అండ్ మెష్ డోర్ కూడా ఇచ్చిండ్రు, మెష్ డోరు. ఇది బయట కూర్చోవడానికి, ఇది బయట నుంచి. సో మీకు కొంచెం దూరం వెళ్ళి చూపిస్తా ఎట్లుంటుందో. సో ఇదన్నమాట, ఇంత పెద్దగా ఉంది కదా. 6 మెంబర్స్కి ఇంత పెద్దది ఇచ్చిండ్రు. అండ్ ఇక్కడ చూడండి మొత్తం చెక్కతోనే ఉంది. కింద పిల్లర్స్ వేసిండ్రు కదా, ఇది సిమెంట్తో ఉంది. అండ్ దానిపైన నుంచి మొత్తం చెక్కనే. ఇదిగోండి, కింద సిమెంట్, పైన చెక్క. సో ఇట్లాంటివి ఇక్కడ ఉన్నాయి. అండ్ అక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది. అన్నీ బొంగు చెట్లే, మంచి డిజైన్కి డిజైన్, చెట్లకి చెట్లు. అండ్ ఇది ఇటు నుంచి వెళ్తే మనం ఎంట్రన్స్కి వెళ్తాం అటు. సో అట్లా వెళ్తే అక్కడ నుంచి మళ్ళీ ఎంటర్ అవ్వచ్చు రూమ్ లోపలికి. అండ్ ఇక్కడ చూస్తే అన్ని విండోస్ సేమ్ ఇట్లానే. ఇది కూడా ఇది నేను అటు అంత దూరం వెళ్ళలేను, బాగా గడ్డి ఉంది. అండ్ అక్కడ స్లోప్ ఉంది, సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అక్కడ. ఇక్కడ చూడండి సన్సెట్ ఎంత బాగుందో, చెట్లు భలే ఉన్నాయి కదా. సో ఇంత అడవిలో ఇల్లు బయట నుంచి చూస్తే ఇట్లా ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ మీ. సాయంత్రం అయింది, పైగా చల్లటి వెదర్. కొంచెం టీ తాగాలనిపించింది, బట్ ఓన్లీ వేడి నీళ్ళు మాత్రమే తీసుకున్నాం. ఎందుకంటే అక్కడ ఉన్నది మాచా టీ, అది నేను తాగలేను. ఇట్లా నేచర్ని చూసుకుంటూ వేడిగా ఏదైనా తీసుకుంటే ఆ రిలాక్స్ అయ్యే ఫీలే వేరబ్బా. ఇప్పుడు మీకు మా డైనింగ్ రూమ్ చూపిస్తా. ఇట్లా లోపలికి ఎంటర్ అవ్వగానే ఫార్మల్గా బో చేసి విష్ చేస్తారు. అండ్ మనం కూడా బో చేసి విష్ చేయాలి. అట్లనే అక్కడున్న వేరే కొలీగ్స్కి కూడా సేమ్ ఇట్లా బో చేసి విష్ చేయాలి. ఇక్కడ టేబుల్ పైన జపనీస్లో చరణ్ పేరు రాసింది. ఇప్పుడు మీకు మా డైనింగ్ రూమ్ సైడ్ ఉన్న టాయిలెట్స్ చూపిస్తా. ఈ టాయిలెట్లో కూడా ఒక హీటర్ ఉంది, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది హీటర్. ఇది వెండింగ్ మెషిన్, మైక్రోవేవ్, ఫుడ్ వేడి చేసుకోవడానికి. అండ్ ఇది రిసెప్షన్ ఏరియా. అండ్ ఇది మా లంచ్, బ్రేక్ఫాస్ట్ అన్నీ ఇక్కడనే అవుతాయి. ఇదేంటంటే స్మోకింగ్ ఏరియా. జపాన్లో జనరల్లీ స్మోకింగ్ ఏరియా సెపరేటే ఉంటుంది, ఎక్కడ పడితే అక్కడ స్మోకింగ్ చేయరు. సో ఇది ఇవాళ మాకు ప్రొవైడ్ చేసిన డిన్నర్. మెయిన్ డిష్ ఏమో పచ్చి మాంసం, ఇది పచ్చి సాల్మన్ ఫిష్ విత్ సాలడ్. ఇక్కడ చికెన్ ని ఉడకబెట్టుకోవడానికి ఇదేదో చిన్న స్టవ్ లాంటిది ఇచ్చిండ్రు. ఓపెన్ చేసి చూస్తే ఉప్పు లేదు, కారం లేదు, ఓన్లీ వెజిటేబుల్స్ తోని ఏదో సూప్ లో ఉడకబెడుతున్నారు. కింద ఏదో చిల్లీ సూప్ లాంటిది ఇచ్చిండ్రు కాబట్టి బతికిపోయినాం. మాకు ఇంకా అసలు వేరే ఆప్షనే లేదు, ఇంకా ఏదేమైనా తినాల్సిందే. సో నేను ఈ పచ్చి చేప తినలేను కాబట్టి ఈ పచ్చి చేప ముక్కల్ని ఇంగ్లీష్ వేస్తా. సో ఇవన్నీ ఇంగ్లీష్ వేస్తా, ఉడికిపోతుంది. యా ఇక్కడ పచ్చి చేపని సూషి లాగా తింటారు. సో నేను ఉడకబెట్టుకుంటే నా ఫ్రెండ్స్ అందరు చూసి నవ్వుతున్నారు అనమాట. ఏంటది?
డక్. మేము పోర్క్ అండ్ బీఫ్ తినము కాబట్టి మా కోసం స్పెషల్గా ఈరోజు చికెన్ అదే డక్ స్లైసెస్ ఉడకబెట్టి ఇచ్చిండు. ఈ జపనీస్ ఫుడ్ తినడం అలవాటు చేసుకోవడం అంత ఈజీ కాదు. మన దగ్గర దొరికినట్టు ఫుల్ మీల్స్ లాగా జపాన్లో కూడా ట్రెడిషనల్ జపనీస్ మీల్స్ ఉంటాయి. నాకు వేరే ఆప్షన్ లేక ఈసారి ట్రై చేసిన. అబ్బా, నాకైతే 3 days ఫుల్ జపనీస్ ఫుడ్ ఛాలెంజ్ అయింది. నా ఫన్నీ ఎక్స్పీరియన్స్ని నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా. ఇప్పటికే ఈ వీడియో లెంత్ ఎక్కువైంది. అండ్ మా డిన్నర్ అయిపోయిన తర్వాత డైనింగ్ హాల్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇట్లా బో చేసి థ్యాంక్ యూ అని చెప్పాలి. వాళ్ళు కూడా మనకి ఇన్ రిటర్న్ థ్యాంక్ యూ అని చెప్తారు. ఆన్సెన్లు ఉంటాయని వీడియో స్టార్టింగ్లో చెప్పిన కదా, జపాన్ వాళ్ళు పడుకునే ముందు ఇట్లా ఆన్సెన్కి వెళ్ళి అక్కడ రిలాక్స్ అవుతారు. వీళ్ళు ఎంత హైజీన్ మెయింటైన్ చేస్తారంటే ఇక్కడ చూడండి, ఈ చెప్పులను కూడా స్టెరిలైజ్ చేస్తున్నారు. ఆన్సెన్ అంటే వేడి నీళ్ళు ఉండే వాటర్ పూల్. జపాన్లో చాలా ఆన్సెన్స్ ఉంటాయి అండ్ మోస్ట్ ఆఫ్ ది టైం పబ్లిక్ ఆన్సెన్స్ ఉంటాయి. ఇప్పుడు మేము వెళ్ళేది ప్రైవేట్ ఆన్సెన్. ఇక్కడ అమ్మాయిలకి అబ్బాయిలకి సెపరేట్ ఆన్సెన్లు. లోపల వాటర్ పూల్ అయితే ఇట్లా ఉంటుంది. అందులో నుండి వచ్చేది న్యాచురల్ వేడి వాటర్. అది భూమి లోపల నుంచి డైరెక్ట్గా వస్తాయి. ఈ నీళ్ళని ఎవరు వేడి చేయరు అండ్ ఇవి కంటిన్యూస్ డైలీ వస్తూనే ఉంటాయి. ఇటు వెళ్తే మాకు టేబుల్ టెన్నిస్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇల్లు. సో ఇది టేబుల్ టెన్నిస్ అనమాట. కాకపోతే ఇప్పుడు లోపల ఎవరో ఉన్నారు, బెటర్ నాట్ టు గో. ఇదండి మా లగ్జరీ కాటేజ్ టూర్. మేబీ మీకు లగ్జరీ అనిపించకపోవచ్చు, కానీ మాకు మాత్రం లగ్జరీ. నెక్స్ట్ వీడియోలో నా 3 days జపనీస్ ఫుడ్ ఛాలెంజ్ ఎట్లుండే, ఫన్నీ ఎక్స్పీరియన్స్ అన్నీ షేర్ చేసుకుంటా. ఈ వీడియోలో మీకు ఏం నచ్చిందో కామెంట్లో చెప్పండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఉంటా మరి, బై బాయ్.